బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామంగా ఉన్న అంశం ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్. ఇక దీనికి సంబంధించి కూడా ఈరోజు స్పీకర్ గడ్డం ప్రసాద్ విచారణ జరిపించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. తెలంగాణ రాజకీయాల్లో కీలకంగా మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై విచారణ నేటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ మధ్యాహ్నం 2:30 తన ఛాంబర్లో కీలక విచారణ నిర్వహించనున్నారు. ముఖ్యంగా 2 కీలక అనర్హత పిటిషన్లపై తుది వాదనలు వినిపించడంతో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. విచారణ పూర్తయిన తరువాత స్పీకర్ తీసుకునే నిర్ణయం రాష్ట్ర రాజకీయాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది అని విశ్లేషకులు భావిస్తున్నారు. మొదటగా కడియం శ్రీహరిపై దాఖలు అయిన అనర్హత పిటిషన్పై విచారణ జరగనుంది. ఈ పిటిషన్ను వివేకానంద దాఖలు చేశారు. ఇప్పటికే ఈ కేసులో పలుమార్లు వాదనలు వినిపించగా తుది వాదనలు వినిపించబడనున్నాయి. కడియం శ్రీహరి రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి ఈ విచారణ కీలకంగా మారనుంది. ఇక తుది వాదనలు నమోదు చేసిన తర్వాత స్పీకర్ నిర్ణయం తీసుకునే దిశగా ప్రక్రియ ముందుకు సాగనుంది. అనంతరం దానం నాగేందర్పై దాఖలైన అనర్హత పిటిషన్ను కూడా స్పీకర్ విచారించనున్నారు. ఈ పిటిషన్ను కౌశిక్ రెడ్డితో పాటు మహేశ్వర్ రెడ్డి దాఖలు చేశారు. ఈ కేసులో కూడా గతంలో పలుమార్లు వాదనలు వినిపించగా ఇవాళ తుది వాదనలు వినిపించనున్నారు. ఈ కేసు కూడా రాష్ట్ర రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ 2 కీలక పిటిషన్లపై విచారణ నేటితో ముగియనున్న నేపథ్యంలో స్పీకర్ తీసుకునే తుది నిర్ణయం ఏమిటి అన్నది ఆసక్తికరంగా మారింది. నిర్ణయం ఎప్పుడు వెలువడుతుందో అన్న దానిపై కూడా రాజకీయ వర్గాలు ఎదురుచూస్తున్నాయి. ఇక స్పీకర్ తీర్పు వెలువడిన తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో కొత్త పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉన్నట్లుగా విశ్లేషకులు చెబుతున్నారు.